ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లది ఒక లెక్క, ఇండియా పాక్ మ్యాచ్ది మరో లెక్క. ఈ జట్లు తలపడుతుంటే రెండు దేశాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. వేదిక ఏదైనా సరే ఆ జట్ల మధ్య పోరు హై వోల్టేజ్ మ్యాచ్గా మారుతుంది. మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికర అంశం. ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే చిరకాల ప్రత్యర్థులు దాయాదుల మధ్య మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు రెండు దేశాల టీంలు రెడీ అయ్యాయి. ఈసారి దాయాదిపై ప్రతీకారం తీర్చుకుని టీమిండియా పై చేయి సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా పాక్ టోర్నీని ఓటమితో ప్రారంభించింది. అదే సమయంలో బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బుమ్రా లేకపోయినా టీమిండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్లో అద్భుతంగా షమి 5 వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడిపించాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. మరి వీరు పాకిస్తాన్పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్, శతక వీరుడు గిల్ మరోసారి చెలరేగితే టీమిండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్తాన్పై గొప్ప ఇన్నింగ్స్లాడిన కోహ్లీ తన మునుపటి ఫామ్ను అందుకుని రాణిస్తే భారత్కు తిరుగుండదు. మరోవైపు ఫకర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకు పెద్దలోటే. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఫామ్ లేమి కూడా వారిని ఇబ్బంది పెట్టే అంశమే. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. 3 సార్లు పాకిస్తాన్ నెగ్గగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి గెలిచి ఈ లెక్కలు సరిచేసే పనిలో ఉంది రోహిత్ సేన. 2017 ఛాంపియన్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ పై ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. 2017 ఫైనల్ కు చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్తోనే తలపడి ఓడిపోయింది. దీంతో ఈసారి టీమిండియా చెలరేగడం ఖాయమన్న అంచనాలున్నాయి. రోహిత్, గిల్, కోహ్లీ చెలరేగితే టీమిండియా భారీ స్కోరును పాక్ ముందు లక్ష్యంగా ఉంచుతుందనేది విశ్లేషకుల వాదన. పాకిస్తాన్కు ఇది చావోరేవో లాంటి మ్యాచ్. తొలి మ్యాచ్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్కు భారత్తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే అంతే, పాక్ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తానికి దాయాదుల పోరు అంటే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడటం గ్యారంటీ. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది మంచి మజా ఇస్తుందనడంలో నో డౌట్.